జై భారత్ ఛానల్ ఒకటి హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇటీవల సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సభకి ఒక ముఖ్య వక్తగా సెలబ్రిటీ అయినటువంటి హాస్య నటుడు బ్రహ్మానందం ఆ సభకి వాళ్ళ ఆహ్వానం మేరకు ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్నటువంటి వ్యక్తి అక్కడ మాట్లాడిన తీరి ఈ హిందూ ధర్మం పైన, మన యొక్క సనాతన ధర్మం పైన, మన యొక్క ఆచార వ్యవహారాలపైన, మనకున్నటువంటి ఈ యొక్క చరిత్రలపైన ఒక కుట్రపూరితమైనటువంటి దాడి చేయడం జరిగింది. ఈయన మాట్లాడి ఏమన్నాడు అంటే, మనుధర్మ శాస్త్రాన్ని ఉటంకిస్తూ మనుధర్మ శాస్త్రంలో స్త్రీని చాలా అవమానకరంగా, స్త్రీ చదువుకోకూడదు, స్త్రీ బయటికి రాకూడదు, స్త్రీ ఏం చేయకూడదు, స్త్రీ ఎలా ఉండాలి, స్త్రీకి చులకన భావనతోటి స్త్రీని చులకనంగా భావిస్తూ మనుధర్మ శాస్త్రంలో ఉందని చెప్పి సతీ సహగమనం అని, బాల్య వివాహం అని, వీటన్నిటి మీద కూడా ఇదంతా కూడా ఈ యొక్క సనాతన ధర్మములో నుంచి ఉందనే దాని గురించి ఇక్కడ బ్రహ్మానందం మాట్లాడినటువంటి మాటలు. మరి ఈ బ్రహ్మానందం అనేవాడు ఏం చదువుకున్నాడో తెలియదు, కానీ ఇదివరకు ఏదో టీచర్ చేశాడు, లెక్చరర్ చేశాడు అంటారు, సెలబ్రిటీగా వచ్చాడంటారు. తర్వాత ఈ యొక్క సన్నాసికి పద్మశ్రీ కూడా ఇవ్వటం జరిగింది. ఇది కూడా చాలా ఘోరమైనటువంటి తప్పు. ఇలాంటి వారికి పద్మశ్రీ ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఈ రోజున మేము భావిస్తున్నాం. ఎందుచేతనంటే సతీ సహగమనం మనుధర్మ శాస్త్రంలో ఉన్నదా? స్త్రీకి అవమానం ఉన్నదా? నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ రకమైన వాతావరణంలో నువ్వు పెరిగేవు, అసలు నీకు ఏమి తెలుసు? నువ్వు భారతీయుడిగా కానీ ఒక మాట్లాడలేదు, భారతీయుడిగా కూడా మాట్లాడలేదు. ఎందుచేతంటే భారతదేశం అనేది ఇదొక పుణ్యభూమి, ఇదొక వేదభూమి, ఇది ఒక కర్మభూమి. ఈ భూమిలో స్త్రీకి ఉన్నటువంటి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అగ్రస్థానం ఇక్కడ మాతృమూర్తికి ఉంది, స్త్రీకి ఉంది. ఈ భూమిని హే భూమాత అని చెప్పేసి కొలుస్తాం. చదువుల తల్లి సరస్వతీదేవిని హే మాత సరస్వతి తల్లి అని ప్రార్థిస్తాము. అదే రకంగా గంగామాత, వేదమాత, ప్రకృతి మాత అని చెప్పేసి తల్లిని సంబోధిస్తూనే మనం ఇక్కడ స్త్రీకి ఆ రకమైనటువంటి స్థానం మనం ఇవ్వటం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేదు. స్త్రీ భారతదేశంలో మాత్రమే స్త్రీ పూజించబడింది. ఒక శక్తిగా, ఆదిశక్తిగా, అపరకాళిగా, అన్నపూర్ణగా, వేదమాతగా ఇక్కడ స్త్రీ కొలవబడుతుంది. ఈ సంగతి బ్రహ్మానందం గారికి తెలియకపోవటం అనేది నేను చాలా విచారిస్తున్నాను. ఇదొకటే కాదు, అది కాబట్టి ఏమి చదువుకున్నావు అనేది నేను అడుగుతున్నాను. ఈ స్త్రీ రాజ్యాలు ఉన్నప్పుడు అనేక మంది రాణులు పరిపాలన చేశారు. ఈనాడు తరానికి గుర్తుండిపోయేటువంటి రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాగ చూసుకున్నట్లయితే కనుక అనేక మంది రాజ్యాలు పరిపాలించేటప్పుడు మహారాణులు ఎంతోమంది ప్రజల యొక్క బాగోగుల కోసం వాళ్ళ కత్తి పట్టి యుద్ధాలు చేసి రాజ్యాల్ని రక్షించుకున్నటువంటి సంఘటన బ్రహ్మానందానికి తెలియకపోవటం, ఈ ఒక సెలబ్రిటీ అవటం ఈ దేశానికి పట్టినటువంటి ఒక దరిద్రం.
కాబట్టి సతీ సహగమనం ఎక్కడ చూసావు? నువ్వు ఏ రకంగా చూసావు? పోనీ మీ ఇంట్లో జరిగిందా? మీ తాత చచ్చిపోయేటప్పుడు మీ మామని చంపేశారా? లేదా నీ ముత్తాత చచ్చిపోయేటప్పుడు ఆమెను చంపేశారా? ఎవరు చంపేశారో ఒకసారి నువ్వు నాకు చెప్పాలి. స్త్రీలు అనేది ఇక్కడ ప్రతి ఇంట్లోని కూడా కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఆ ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి ఒక వృద్ధురాలు ఒక 90 సంవత్సరాలు 80-90 సంవత్సరాలు వయసుండి ఆవిడ ఆవిడ స్వర్గస్థులు అయ్యే వరకు కూడా ఆవిడ ప్రాణం ఉన్నంత వరకు కూడా 100 మంది సభ్యులు కలిగినటువంటి ఒక కుటుంబంలో ఆవిడే శాసించేవారు. ఆవిడదే పెత్తనం. అందరూ తల వంచుకుని ఆవిడ ముందు ఆవిడ చెప్పింది వేదంగా పాటించేవారు. ఈ సంగతి బ్రహ్మానందానికి తెలియదేమో. ఒకవేళ అలాంటి కుటుంబ వ్యవస్థ కూడా బ్రహ్మానందానికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ బ్రహ్మానందం ఏ కుటుంబంలో పుట్టాడో, ఎలాంటి చోట పుట్టాడో, మరి ఎక్కడ ఏడ్చాడో తెలియదు. కానీ ఇలాంటి కుటుంబ వ్యవస్థలు మనకు ఉన్నాయనే సంగతి బ్రహ్మానందానికి తెలియకపోవటం కూడా ఒక బాధాకరమైన విషయమే. ఇకపోతే సతీ సహగమనం అన్నాడు. రామాయణాన్ని తీసుకున్నట్లయితే కనుక మాత సీతాదేవికి జరిగినటువంటి అవమానానికి రామాయణం జరిగిందనే సంగతి బ్రహ్మానందానికి తెలియదు. అలాగే భారతం సాధ్వి ద్రౌపదీదేవికి జరిగినటువంటి అవమానానికి భారతం జరిగిందని, భారతం యుద్ధం జరిగిందనేది, కౌరవ పాండవ యుద్ధం జరిగిందనే సంగతి తనకు కూడా అది కూడా తెలియదు పాపం. మరి ఇన్ని రకాలుగా అనేక మంది ఇక్కడ ఈ యుద్ధాల్లో చచ్చిపోయిన వాళ్ళు కానివ్వండి, రామాయణంలో కానివ్వండి, భారతంలో కానివ్వండి, మరి సతీసాగమనాలు అక్కడ ఏమైనా జరిగినాయా? ఇది నువ్వు చెప్పాలి. దశరథ మహారాజు స్వర్గస్థులైన తర్వాత తన ముగ్గురు భార్యలైనటువంటి ముగ్గురు, కౌశల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి ముగ్గురు సహగమనం చేశారా? దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. సహగమనం ఎక్కడ జరిగిందో చెప్పాలి. అలాగే భారతంలోకి వచ్చేటప్పటికి చంద్ర మహారాజు గారు స్వర్గస్థులైన తర్వాత సత్యవతి గారు సహగమనం చేశారా? లేకపోతే ఆ తర్వాత అంబాలిక సహగమనం చేశారా? లేకపోతే ఆ తర్వాత కుంతి మాత కానీ వీళ్ళు ఎవరైనా చేశారా? సహగమనాలు ఎక్కడ జరిగినాయో చెప్పాలి. అందుకు కాబట్టి ఇలాంటి చరిత్రలు నీకు తెలియకపోవటం, నీలాంటి వాడిని నీకన్నా సన్నాసులు ఎవరో మీటింగ్ కట్టి పిలవటం అనేది, నీకు చరిత్రలు తెలియనటువంటి వాళ్ళు నిన్ను పిలవటం, చరిత్ర తెలియని వాడు నిన్ను పిలవటం, చెప్పించుకోవటం. మరి అక్కడికి వెళ్ళి ఏం ఆశించి నువ్వు ఆ రకంగా మాట్లాడావో నువ్వే చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఇంకా ఆలోచించవలసినటువంటి ఎక్కడ సహగమనం జరిగింది అనేది. స్త్రీ చదువుకోకూడదు, చదువుకుంటే నేరమని చెప్పావు. వేదం మాతే స్త్రీ వేదమాత. మరి అటువంటప్పుడు వేదాలు వల్లించినటువంటి వాళ్ళు, అనేక రకాల విద్యల్లో విలువిద్యల్లో ఆరితేరినటువంటి వాళ్ళు ఈ దేశంలో రాణులు పరిపాలన చేశారనే సంగతి నీకు తెలియదేమో. పోతే ఎందుకు ఈ సహగమనం, బాల్య వివాహం అనేది ఎక్కడ జరిగింది అనేది మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళవలసి, దీని గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 800 సంవత్సరాలు నానా చెత్త జాతి నా కొడుకులు ఈ దేశాన్ని పరిపాలించారు. ఇక్కడ ఉన్న సమాజానికి ఐక్యత లేక ఇతర దేశస్తులు ఈ దేశంలో పడి ఇక్కడ సంపదను దోచుకుని, సంస్కృతిని దోచుకుని, సంప్రదాయాలు దోచుకుని ఇక్కడ దాడులు చేశారు. ఇక్కడ రాజులని, ఆ యుద్ధాల్లో రాజులు మరణిస్తే ఆ రాణులు ఆ రోజున అపహరణకి గురవుతారని చెప్పి, మాతృమూర్తికి శీలం కన్నా ఇంకొకటి గౌరవమైనటువంటిది ఇంకొకటి లేదు. ఒక స్త్రీ గౌరవం కాపాడుకోవాలంటే శీలము ముఖ్యము. అందుకు కాబట్టి ఆ శీల అపహరణ జరగకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ గురించి ఆత్మాహుతి చేసుకున్నారనే సంగతి మర్చిపోవద్దు. వాళ్ళు సహగమనం చేసిన వాళ్ళు.
ఎందుచేత చేశారో తెలుసా నీకు? ఈ గొప్ప భూమి ఇది, గొప్ప వ్యవస్థ ఇది. స్త్రీకి ఇక్కడ అపారమైన విలువ ఉంది. స్త్రీ యొక్క శీలానికి ఒక అద్భుతమైనటువంటి స్థానం ఉన్నది. అందుకే కాబట్టి ఆ శీలాన్ని కాపాడుకోవటం గురించి ఒక స్త్రీమూర్తి చేసినటువంటి కార్యక్రమాలవి. ఈ సంగతి నీకు తెలియకపోవటం, దీంట్లో ఉన్న ధర్మాల గురించి నీకు తెలియకపోవటం, నీలాంటి వాడిని ఒక వేదిక మీదకి పిలిచినటువంటి వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఇది. రెండవది, బాల్య వివాహం జరిగింది. ఎందుకు జరిగింది? ఈ 800 సంవత్సరాల యొక్క పాలన కార్యక్రమంలో ఈ దేశం పైన దండయాత్ర చేసినటువంటి ముష్కరుల నుంచి రక్షించుకోవటం గురించి సతీ సహగమనం కానివ్వండి, అలాగే యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయిలను అపహరించేటువంటి సందర్భంలో బాల్యంలోనే వివాహాలు చేసేస్తే పోతుందని చెప్పేసి ఆనాడు మన పెద్దలు ఆ రకంగా చేయటం అనేది, అలా రక్షించుకోవటం చేసిన కార్యక్రమం అనేది మాత్రం మర్చిపోవద్దు. ఎక్కడ దీన్ని సంస్కరణ చేశాడు, వాడు చేశాడు, ఈడు చేశాడు, ఎవడో చేయలేదు. ఎవడో చేయవలసిన అవసరం, దీని మీద పోరాటాలు సాగించవలసినటువంటి అవసరం అయితే కాదు. ఆనాడు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు ఉన్నటువంటి పెద్దలు చేసినటువంటి కార్యక్రమాలని మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ తప్పు అయితే చెయ్యలేదు ఎవరోని. ఈనాడు ఏదో తప్పులు జరిగిపోయినాయి, మేము ఈ తప్పులు సరిదిద్దడం గురించి మీరు అందరూ సినిమా రూపాల్లో సినిమాలు చూపించారా? మీరు తీసిన సినిమాల వల్ల ఏ సమాజం అలా బాగుపడిందా? ఏమీ లేదు. నువ్వు ఆశనటుడు అని నువ్వు అందరినీ నవ్వించావని నువ్వు నవ్వించేటువంటి బోర్నవులు, ఒక తోలుబొమ్మలాంటి గతంలో పూర్వం తోలుబొమ్మలాంటి ఈదుల్లో వేస్తా ఉంటే జుట్టు పోలిగాడు కడుపుబ్బ నవ్వించేవాడు. చరిత్రను వక్రీకరించలేదు. చరిత్రగా తోలుబొమ్మలాటలో ఒక చదువు రానటువంటి వాడు కూడా ఈ యొక్క దేశ సంస్కృతి సంప్రదాయాల్ని ఈ చరిత్రలో కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి తోలుబొమ్మలాటల వాళ్ళు కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని సమాజంలో తీసుకొచ్చినటువంటి సంఘటన మర్చిపోకూడదు. అలాగే హరికథ, బుర్రకథలు ఇవన్నీ ఎప్పుడైతే గ్రామాల నుంచి ఇవన్నీ కూడా వదిలేయబడ్డాయో ఈ సమాజం, ఈ సినిమాల వాళ్ళ వల్ల ఈ సమాజం బస్టు పట్టింది, ఈ సమాజం పాడైపోయింది అనేది ఎలాంటి సందేహం లేదు. అందు కాబట్టి ఎవరైనా సభలకు పిలిస్తే ఆ సభల్లో తెలియంది తెలిసినట్టు, తెలిసింది తెలియనట్టు మాట్లాడటం అనేది నీలాంటి దరిద్రులకు పట్టినటువంటి గజ్జి, నీలాంటి ఏమీ తెలియనటువంటి నికృష్టులకి పట్టినటువంటి ఒక దురద. 10 మంది చేత తప్పట్లు కొట్టించుకోవాలని పనికిమాలి మాటలు మాట్లాడే నీలాంటి మూర్ఖుడికి ఈ సమాజం క్షమిస్తుందని మాత్రం అనుకోకెప్పుడు కూడా. గతంలో కన్నా ఈ రోజుని అనేక మంది మన చరిత్రలు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, ఎప్పుడు ఏం జరిగినాయో తెలుసుకుంటున్నది ఈ రోజున సమాజము. ఇప్పటి వరకు నీలాంటి మేధావులు అని చెప్పుకునే అనేక మంది మేధావులు, చిలకపల్లి రవ్వకడో ఆడెవడో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని, లేకపోతే ఇంకో బోగులోడు అని, ఇంకో బొంగులోడు అని, నీలాంటి వాళ్ళు సెలబ్రిటీలని మీరందరూ కూడా ఈ దేశంలో అనేక మంది చెప్పేటువంటి సోదులన్నీ అంటానికి ఈరోజు సమాజం సిద్ధంగా లేదు. సమాజంలో ఈ రోజున ఒక మార్పు వస్తున్నది. అంత కాబట్టి మీ సినిమా వాళ్ళు విదేశీ యొక్క శక్తులతోటి కలిసి పనిచేస్తూ ఈ ధర్మం పైన మీ సినిమా వాళ్ళు దాడి చేస్తున్నారనే సంగతి ఖచ్చితంగా దాడి జరుగుతుందనేది స్పష్టంగా ఈనాడు తెలుసుకుంటున్నారు ప్రజలు. అంతేగాని బ్రహ్మానందానికి నేను చెప్పబోయేది ఏంటంటే, ఈరోజు మలుచుకుని నువ్వెక్కడ ఇలాంటి వేదికల మీదకి రావద్దు, ఇలాంటి తెలిసి తెలియని మాటలు మాట్లాడకు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి నువ్వు చెప్పు దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ, చరిత్రలో జరిగినటువంటి మూర్ఖుడివి నువ్వు. అంత కాబట్టి మూర్ఖంగా ప్రవర్తించకు. ఈ దేశంలో ఉన్నది ఒక కాళీమాత, వేదమాత, అన్నపూర్ణ, అపరకాళి, గాయత్రి మాత తల్లుల్ని ఇక్కడ తల్లితోటే ప్రారంభిస్తాం. పార్వతీ పరమేశ్వర, అలాగే అలివేలి మంగతాయి సమేత వెంకటేశ్వర స్వామి
సీతారామ అలాగే అనేక రకాలైనటువంటి స్త్రీని ముందు పెట్టి లక్ష్మీ నారాయణని స్త్రీని ముందు పెట్టి ఇక్కడ కొలుస్తారు. స్త్రీకి అపారమైనటువంటి గౌరవం ఇక్కడ ఉన్నది. స్త్రీని చదువుకోలేదనేది నీ ఇంట్లో చదువుకోలేదేమో, మా ఇళ్లలో పూర్వం నుంచి అందరూ చదువుకున్నారు, బాగా చదువుకున్నారు, అనేక వేదాలు చెప్పారు, ఈనాడు పురాణాలు కూడా చెబుతున్నారు మా పూర్వీకుల కాడి నుంచి కూడా. కాబట్టి స్త్రీ చదువుకోలేదనేది నీ ఇంట్లో జరగవచ్చేమో, నీకున్న ఇబ్బందుల వల్ల జరగవచ్చేమో. ఒకవేళ నీ ముత్తాతో నీ తాతో వాళ్ళు ఎవరన్నా మామూలుగా బలవంతంగా వాళ్ళ భార్యల్ని కాల్చేసి ఉంటే కనుక అది నీకున్నటువంటి మూర్ఖత్వమేమో, కానీ ఇక్కడ అలాంటివి ఏవి ఈ సమాజంలో జరగలేదు, జరగవు, జరగబోవు కూడా. దీనికి ఎవరో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి యొక్క సంస్కృతికి పేరు పెట్టేవాడు ప్రపంచంలోనే లేడు. ఈ రోజుని ఈ సంస్కృతిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రపంచం ఎదురు చూస్తున్నది. ఈ కుటుంబ వ్యవస్థను ఆదర్శంగా తీసుకోవాలని ప్రపంచం ఎదురు చూస్తున్నది. ఇది మర్చిపోవద్దని చెప్పేసి ఈనాడు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మాట్లాడే మేధావులకి, అనేక మంది మేధావులు అని చెప్పుకునేటువంటి పనికిమాలోళ్ళకి, సన్నాసులకి అందరికీ నేను హెచ్చరించేది ఏంటంటే, ఒళ్ళు దగ్గరెట్టుకుని ఎక్కడైనా సరే మాట్లాడటం నేర్చుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.